జై చిరంజీవా, జై చిరంజీవ, జై చిరంజీవా, జై చిరంజీవ, జై చిరంజీవా, జై చిరంజీవ, జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్. జై మెగాస్టార్, జై మెగాస్టార్, మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. జై చిరంజీవ. ఒకసారి అలా ఉన్నాను సార్. హాస్పిటల్ ఓకే సార్. నా పేరు సత్యారెడ్డి. తెలుగు ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్గా ప్రొడ్యూసర్స్కి చేశాను. 50 సినిమాలు తీశాను ప్రొడ్యూసర్గా. ఈరోజు విశాఖపట్నంలోనే, ఉత్తరాంధ్రలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ పంపిణీదారుడు, క్రాంతి పిక్చర్స్ అధినేత వారసుడైనటువంటి అనిల్ రెడ్డి గారు ప్రధాన పాత్రలో కిరణ్ వారియర్ దర్శకత్వంలో నటిస్తున్న మెగాస్టార్ మూవీకి పోస్టర్ లాంచ్ జరగడానికి ప్రధాన కారణమైనటువంటి సోదరి నాన్న వెంకట్రావు గారు, రామకృష్ణారెడ్డి గారు, చిరంజీవి ఫ్యాన్స్ సీనియర్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు, వీరంతా ఇచ్చేయటం శుభపరిణామం. చిరంజీవి గారి పేరు మీద వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది. ఆ సినిమాల్లో నటించిన ప్రతి నటుడు పెద్ద ఆర్టిస్ట్ అయ్యాడు. ఎన్వి రెడ్డి గారు కూడా భవిష్యత్తులో పెద్ద నటుడు కాబోతున్నాడు, పెద్ద హీరో కాబోతున్నాడు. దాని సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రతిష్టాకరమైనటువంటి విఎంసి ప్రొడక్షన్, ఆ రోజుల్లో అన్నమయ్య, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కిరాయి దాదా, సీతారామయ్య గారి మనవరాలు ఎన్టీఆర్ గారితోటి సింహాద్రి లాంటి అతి పెద్ద చిత్రాలు, హిట్ సినిమాలు నిర్మించినటువంటి విఎంసి బ్యానర్ నేను సంయుక్తంగా ఆస్కర్ అవార్డు పొందినటువంటి గుప్తా గారు మరియు గ్రాఫిక్స్ గుప్తా అని భారతదేశంలోనే ప్రపంచంలోనే ప్రముఖ గ్రాఫిక్ డిజైనర్ గుప్తా గారు మరియు అనేక మంది సినీ ప్రముఖులు, ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, హీరోయిన్ కూడా బాలీవుడ్ నుంచి తీసుకుంటున్నాం. ఒక సైన్స్ ఆధ్యాత్మికపరమైనటువంటి గొప్ప చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో అతి పెద్ద బడ్జెట్ తోటి నిర్మించడానికి ఎన్వి రెడ్డి గారు హీరోగా అతి త్వరలో ఏర్పాట్లు చేస్తున్నాం. చర్చలు జరుగుతున్నాయి. బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది. బడ్జెట్ కాంప్రమైజ్ కాకుండా ఈ ఓపెనింగ్ కూడా, పోస్టర్ లాంచింగ్ కానీ, సినిమా ఓపెనింగ్ కూడా ముంబైలో జరుగుద్ది. అమితాబ్ బచ్చన్ లాంటి వారు ముఖ్య అతిథులుగా హాజరై ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. కథ చర్చలు జరుగుతున్నాయి. కథకు కూడా ఆస్కర్ స్థాయి అవార్డు పొందినటువంటి సినిమాకి పనిచేసిన స్టోరీ రైటర్, ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ అదే స్థాయిలో ఉండి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అతిపెద్ద బడ్జెట్ తోటి ఆ సినిమాని నిర్మించడానికి విఎంసి అండ్ నేను ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో ఆ వివరాలు ప్రకటిస్తాం. ఈరోజు కార్యక్రమం మెగాస్టార్ సంబంధించిన ఫ్యాన్స్ సంబంధించినది కాబట్టి పోస్టర్ లాంచింగ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి హీరో గారిని ఆశీర్వదిస్తున్నటువంటి ఆయన కుటుంబ శ్రేయులు, చిరంజీవి గారి అభిమానులు, దర్శకుడు కిరణ్ వారియర్, చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, మా వెంకట్రావు అన్న ప్రముఖ రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన నాయకుడు, కుటుంబానికి, ఎన్వి రెడ్డి గారి కుటుంబానికి అత్యంత ఆప్తుడు. అలానే రామకృష్ణారెడ్డి అన్న మా అందరి శ్రేయోభిలాషి,
అందరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేయడం, పెద్ద సినిమాని టైటిల్ తోటి సహా అతి త్వరలో ఇదే విశాఖపట్నంలో మీ మీడియా మిత్రుల సమక్షంలో ప్రకటిస్తాం. ముంబైలో ప్రారంభం కాబోతుంది. భారతదేశంలోనే కాదు, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, బ్యాంకాక్, మలేషియాలో కూడా ఆ సినిమా షూటింగ్ జరుగుతుంటుంది. ఆ సినిమా వివరాలు, ఆ దర్శకుడి వివరాలు, కథ ఎలాంటిది, బడ్జెట్ ఏంటనేది, హీరోయిన్ మాత్రం బాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్, ఆవిడతోటి మాట్లాడటం జరుగుతుంది. అన్నీ త్వరలో తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, వర్తమాన హీరో ఎన్వి రెడ్డి గారు, త్వరలో పేరు కూడా మారుతుంది బాలీవుడ్కి వెళ్ళే టయానికి. దేవుడి ఆశీస్సులు ఉండాలని థ్యాంక్ యూ అండి అందరికీ. నా పేరు కిరణ్ వారియర్. మెగాస్టార్ ఫ్యాన్ అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించానండి. దీనికి నిర్మాతగా అల్లు శ్రీరాములు నాయుడు గారు వహించారు. దీని హీరో వచ్చేసి లుక్స్ రాజు అండి, లుక్స్ రాజశేఖర్ గారి తమ్ముడు. హీరోయిన్ వచ్చేసి సోను రెడ్డి. అలాగే ఈ సినిమాలో ఒక కీ రోల్ అండి. మేము క్రాంతి పిక్చర్స్ ఎన్వి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి, చిరంజీవి గారి ఫ్యామిలీకి అతి సన్నిహితులు, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా వెళ్ళి, ఎందుకంటే టైటిల్ కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ పెట్టడం వల్ల ఆయన రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఈ సినిమాలో కీ రోల్ చేయడం జరిగిందండి. ఆ కీ రోల్ ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్, అదే చూసే ప్రజలందరికీ కూడా ఇన్స్పైర్ అవుతారండి. ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. సినిమాకి సంబంధించి చిరంజీవి గారి తాలూకా బయోగ్రఫీ అని ఎవరికి చెప్పట్లేదు. అలా అని చెప్పి చిరంజీవి గారు లేకుండా సినిమా జరగదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి గారి మాట, చిరంజీవి గారి పాట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ఆయన చేసిన మంచి పనులు అందరికీ తెలుసు, ఏం చేశారు ఏంటి అన్నది అదంతా కూడా సినిమాలో కనిపిస్తుందండి. ఎన్వి రెడ్డి గారు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల సినిమాకి కొంచెం బూస్టప్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. సినిమా రిలీజ్ ఆగస్ట్ 22 అనుకుంటున్నాను. మన హీరో గారు అయినటువంటి రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. నిజంగా మొన్న మా శ్రీరామ్ దాస్ గోవింద్ గారు చెప్పినట్లుగా 5 దశాబ్దాలుగా మేము కలిసి ఉన్నాం. అంటే చూడండి, మాకు ఊహ తెలియని వయసులో పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన మా తమ్ముడు పానపల్లి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. జై శ్రీమన్నారాయణ. జై మాకు క్రాంతి ఫిలిమ్స్తో అనుబంధం ఉంది మా అభిమానులకి. అనకాపల్లి గారు ఇది ఉత్తరాంధ్రలో ఎనీ సెంటర్ ఎక్కడ వేయాలన్నా ముందు అభిమానులకి ఆయన రెడ్డి గారు మాకు సినిమాకి 100 రోజులు వేసుకుంటామో 50 రోజులు నేర్చుకొని మాకు ఆయన ఆపరించేవారు. అలాంటి కుటుంబం నుంచి వస్తున్న మా హీరో గారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే మా మెగాస్టార్ ఫ్యాన్స్ అని సినిమా పేరు చెప్తేనే మాకు ఇలా తెలిసిందే, బాబు మేము వస్తాం, మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నాకు ఎందుకంటే మెగాస్టార్ అంటే అంత ఇది ఇప్పటి నుంచో చెప్పారు కదా. నమస్కారాలతో ఇవాళ ఆదివారం ఉదయం పూట సూర్య భగవానుడి ఆశీస్సులతో ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మా కాంతి పిక్చర్స్ అంటే ఎవరో కాదు, మా విజయకుళ్ళు, మా అల్లుడు అన్నమాట. నలభై గారు అంటే మాకు 4 తరాల నుంచి గత 200 సంవత్సరాల నుంచి కూడా మా రిలేషను ఉంది. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ మరి పేరు, ఆ సూపర్ డూపర్ హిట్ పేరు ఎంచుకోవటం కూడా వాళ్ళ యొక్క ఆలోచనకి ముందు చూపుకి ఆల్రెడీ సోదరు చేపని చెప్పాను. మంచి టైంలో సరైన టైం ఇది, కానీ నిర్ణయం ముందే చేసేది కదా. ఈవేళ చంద్రబాబు గారి గురించి మాడుకున్నా, పవన్ కళ్యాణ్ గురించి మాడుకున్నా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే నాట్ ఓన్లీ ఏపీ కాదు, ఢిల్లీ కూడా చేసే స్థాయి ఎదిగారు. అంటే రాజకీయాలు మాట్లాడటం కాదు, ఒక మంచి కుటుంబం, అందరినీ ప్రోత్సహించే కుటుంబం. అది తప్పనిసరిగా సోదరులందరూ సత్యారెడ్డి గారు వెళ్ళారు, చంద్ర గారు, మరి హీరో గారు ఎక్కువ పొగటము కరెక్ట్ కాదు. అలాగే వెంకటరావు గారు మన సీన్ అప్పటి నుంచి మీ అంతా ఫ్రెండ్స్. అది తప్పనిసరిగా సక్సెస్ అవ్వాలని చెప్పని భగవంతుని కోరుకుంటూ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆగస్ట్ 22 అంటే చాలా తక్కువ టైం ఉంది. మన మాటలోనే కాకుండా ఇక్కడ నుంచి కొంచెం పడిపోతుందిగా కొంచెం ప్లాన్ చేసుకొని ఆగస్ట్ 22 చాలా తక్కువ. పేరు పెట్టి మెగాస్టార్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేస్తున్నారు. మా రెడ్డి గారు సుపుత్రుడైన
ఎన్వి రెడ్డి గారు యువ హీరో స్థానికుడు ఈ జిల్లావాసిగా మంచి క్రెడిట్ సంపాదించి ఈ మెగాస్టార్ పేరుతో ఆయన కూడా మరో మెగాస్టార్గా ఎదగాలని యువ డైరెక్టర్ యువ నిర్మాతలు అంతా యువతే కనుక ఈ పిక్చర్కి అందరూ యువతలే కాబట్టి నిజంగా ఈ పిక్చర్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సరే మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన సత్యనారాయణ గారికి అలాగే పెద్దలు మన అక్రమాన వెంకటరావు గారికి మన సత్యారెడ్డి గారికి మన సీనియర్ మా చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా ఫస్ట్ రాగానే మన ప్రొడ్యూసర్గా డైరెక్ట్గా రావడం జరిగింది. వచ్చి ఇలా మన సినిమా చిరంజీవి గారు చేస్తున్నామని మీరు ఒక మంచి పాత్ర ఉంది పోషించాలని చెప్పి అడిగారు. ఇంకా మేము సెకండ్ థాట్ కూడా లేదు. మేము మాకు చిరంజీవి గారితో ఉన్న అనుబంధం అలాగే ఫ్యాన్స్తో ఉన్న అనుబంధం ఆ అసోసియేషన్తో ఇంకా మనం నెక్స్ట్ మంత్ ఆలోచించుకునే ఓకే చెప్పాను. తర్వాత ఆయన కథ కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఓన్లీ మెగా ఫ్యాన్స్కే కాకుండా ప్రతి అందరు ప్రేక్షకులు కూడా ఆదించేటట్టు ఉంది కథ కూడా. దయచేసి అందరూ దీన్ని అందరూ కూడా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద సంస్థ నిర్మించిన సినిమా ఏ మాస్టర్ పీస్. అందులో కూడా మెయిన్ రోల్ చేసిన ఎన్వి రెడ్డి గారు. ఆ సినిమా కూడా మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో రిలీజ్కి రెడీగా ఉంది. ఏ మాస్టర్ పీస్. డౌన్